హలో అందరికి జై శ్రీ గణేష్. ఎక్కడైతే ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసిన. చూసుకున్నట్లయితే మనం మార్నింగ్ టైంలో అయితే వచ్చేసినాం. మొత్తం అప్డేట్స్ కవర్ చేయడానికైతే వచ్చిన. పాయింట్ టు పాయింట్ అయితే మీకైతే మొత్తం చెప్తాం. మన లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామికి అయితే మొత్తం మట్టి వరకు అయితే ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిందంట. కింద అయితే చేస్తారంట. ఒకసారి అది కూడా చూపిస్తాను అనమాట. డీటెయిల్స్ మొత్తం అయితే ఇస్తా. అండ్ వీడియోకి అయితే ఎండ్ వరకు అయితే చూడండి. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చలో. హలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మార్నింగ్ అప్డేట్ కవరేజ్ అయితే వచ్చేసినాం. ఇక్కడ మన వినాయకుని దగ్గర అయితే అప్డేట్ అయితే జోరుదారుగా అయితే నడుస్తున్నాయి. పనులు అయితే ఖతం. ఇక మొత్తం కానికైతే వస్తుంది. మన విగ్రహాల పని అయితే చేయడానికైతే చేస్తుర్రు. ఇక్కడ చూసుకోండి, మన హయగ్రీవ స్వామికి అయితే మట్టి వరకు అయితే షురు అయిపోయింది అన్నమాట. ఫస్ట్ లేయర్ మట్టి వరకు అయితే స్టార్ట్ చేసిర్రు. చూసుకోండి, మన కింద మన పాదాల దగ్గర నుంచి అయితే అప్పు దాకా అయితే మొత్తం హయగ్రీవ స్వామికి అయితే చేస్తారు అన్నమాట. కింద ఏమైతే బేస్ ఉంటుందో బేస్కి అయితే మనకు మట్టి పెట్టడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మట్టి అయితే పెడుతున్నారు. చూస్తుంది అన్న వాళ్ళు అయితే ఇట్లా రౌండ్ చపాతీ లెక్క చేసుకున్నారు కదా, మన మట్టితోనైతే చేసుకొని అయితే పెడుతురు అన్నమాట. ఇట్లా ఫోల్డ్ చేసి కింద పెడుతురు గట్టిగా ఉండాలని. జాలి కొట్టేసుకున్నారు. నిన్న జాలి లేకుంటే ఇప్పుడైతే జాలి కొట్టేసుకొని పెడుతురు అన్నమాట. మన ఖైరతాబాద్ వినాయకుని పాదాలు అందరూ అయితే దర్శించుకోండి. మన వీడియో నుంచి దర్శించుకోండి అందరూ. జయ బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ మన జగన్నాథ స్వామి, సుభద్ర ఇంకా బలరాం చూసుకోండి. ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి. టోటల్ సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ అయింది. థర్డ్ లేయర్ అయితే కొట్టనికి వచ్చింది కానీ కొంచెం ఆరలేదంట. మట్టి కొంచెం వెట్టే ఉంది, అందుకే థర్డ్ లేయర్ అయితే కొట్టలేదు. థర్డ్ లేయర్ కూడా కొడతారంట. ఇప్పుడైతే మన హయగ్రీవ స్వామికి అయితే ఫస్ట్ లేయర్ అయితే కొడుతుర్రు. ఈ విధంగా అయితే తెచ్చేసుకొని అయితే మనకైతే కొడతారన్నమాట. చూసుకోండి, మన వర్కర్స్ అయితే మార్నింగ్ 5 నుంచి అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. 5 or 4 o'clock నుంచి అయితే వర్క్ అయితే షురు అయితే అయిపోయింది. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. ఈ టైప్లో అయితే చేస్తారు అన్నమాట. మొత్తం హ్యాండ్స్ 4 హ్యాండ్స్ అయితే ఉంది. మన లక్ష్మీ మాత అయితే మన హయగ్రీవ స్వామి దగ్గర అయితే కూర్చున్నారు. ఇక్కడ మొత్తం బ్యాక్ సైడ్ నుంచి అయితే కంప్లీట్ అయిపోయింది. ఖాళీ కింద బ్యాక్గ్రౌండ్ బేస్ ఉంటుంది కదా, అదైతే కంప్లీట్ చేసింది. దీంతో అయితే కంప్లీట్ అయితే చేసేస్తారు అనమాట. చూసుకోండి, ఈ విధంగా అయితే చేస్తారు. ఫినిషింగ్ వర్క్ అయితే మన లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామికి అయితే సెకండ్ లేయర్ కంప్లీట్ చేస్తారంట. ఇప్పుడైతే ఫస్ట్ లేయర్ వేస్తారు కదా, సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మనకు మొత్తం ఇక దానికైతే ఆరనికైతే ఉంచేస్తారు. ఆరిపోయిన తర్వాత థర్డ్ లేయర్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా మన వినాయకునికి మొత్తం ధోతి నుంచి కింద వరకు అయితే వర్క్స్ అయితే కంప్లీట్ కానికి వచ్చేసినాయి. పైన నుంచి చేస్తుండే మార్నింగ్ అంటున్నా, పైన నుంచి కింద జాక మొత్తం వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ కానికి వచ్చినాయి. లాస్ట్ ఇక అక్కడైతే వెల్డింగ్ చేస్తారు. ఇక ధోతి పార్ట్ అయితే మొత్తం వెల్డ్ అయితే ఎట్లా అయితే అయిపోతుందో మన వినాయకుడికి సన్న జాలి కొడతారు అన్నమాట. సన్న జాలి కొట్టేసిన తర్వాత రేపు లేకుంటే ఎల్లుండి మన వినాయకుని పాదాల పూజ ఉంటుంది. పాదాల పూజ చేసిన తర్వాత ఇక మన వినాయకునికి అయితే మొత్తం మనకు ఫస్ట్ లేయర్ మట్టి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. వరిగట్టితో ఫస్ట్ లేయర్ మట్టి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా సైడ్కి చూపిస్తా ఒకసారి మీకు వర్కర్స్ ఏం చేస్తారో ఏం లేదు. ఇక్కడ చూసుకోండి, మనకు వరి పొట్టుతోనైతే మట్టి కలిపేసుకుంటారు. ఈ విధంగా అయితే చూసుకోండి, వరి పొట్టు ఇంకా మట్టి మిక్స్ చేసి ఈ విధంగా కాళ్ళతోనే మొత్తం మట్టి అయితే మిక్స్ అయితే చేసుకుంటారు. చూసుకోండి, ఈ విధంగా అయితే చేసుకుంటారు. చూసుకోండి, మన వాసవి మాతకి అయితే సెకండ్ లేయర్ ఉంది. ఇంకా అది ఆరలేదు, ఆరనికైతే ఉంచారు. మస్తు మంది అంటారు ఇంకా రెడీ కాలే కదా మాతది, చూపియాకంటే ఇక్కడ వరకే చూపిస్తున్నా, సగమే చూపిస్తున్నా. అందుకోసమే మస్తు మంది అయితే చెప్తారు వద్దని చూపించకండి అని. ఇక్కడ చూసుకోండి, ఈ టైప్ లో అయితే ఇక్కడ మట్టి అయితే కలపడం జరుగుతుంది. హయగ్రీవ స్వామి ఎట్లయితే రెడీ అవుతుండో మనకైతే ఇంకా అందంగా అయితే కనిపిస్తుండు. ఎవరికైతే హయగ్రీవ స్వామి ఎవరో తెలియకపోతే ఒకసారి గూగుల్లో చూసుకోండి, మీకు మొత్తం డీటెయిల్ అయితే అర్థమవుతుంది. మన విష్ణు భగవాని ఒక రూపం అన్నమాట, ఒక అవతార్ అన్నమాట. ఇది రెడీ అయినాక ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది. మన వినాయకుని ధోతిపాత్ రెడీ అవుతుంది కదా, అందుకోసమే కొన్ని వెల్డింగ్ పార్టికల్స్ అయితే కింద పడుతున్నాయి. చూసుకోండి ఈ విధంగా, అందుకే నేను దగ్గరికి అయితే వెళ్తాను. ఈ విధంగా అయితే చేస్తారు అన్నమాట. చూసుకోండి, మన వినాయకుని గజలమ్మ తల్లి బ్యాక్ సైడ్ అయితే చూసుకోండి. ఈ విధంగా అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. చిన్న చిన్న పార్ట్స్ అయితే చేస్తారు అన్నమాట. ఇది దేనికి సంబంధించిన, బహుశా మనకు హ్యాండ్స్ కి సంబంధించిన, మనకు చిన్న చిన్న ఆయుధాలకు సంబంధించిన పార్ట్స్ ఏమో అదైతే కొంచెంగా డివైడ్ చేసుకొని పీసెస్ అయితే ఉంచుకున్నారు. దీనికైతే ఒకటేసారి అటాచ్ చేసి మన వినాయకుని దగ్గర అయితే అటాచ్ చేస్తారు అనుకుంటున్నా, అట్లనే అనిపిస్తుంది. చూసుకోండి ఈ విధంగా. ఇక్కడైతే ఇదే అప్డేట్ ఉంది. మన గజ్జలమ్మ తల్లి దగ్గర అయితే కొంచెం బేస్ అయితే తయారు చేస్తారు.
బేస్ వరకు అయితే నడుస్తున్నాయి. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూసుకోండి. ఇక జలమ్మ తల్లి దగ్గర అయితే ఈ రోజు పనులు స్టార్ట్ అవుతాయి. ఇక నిన్న హయగ్రీవ స్వామికి సాయంత్రం మొత్తం గడ్డితోనైతే స్ట్రక్చర్ రెడీ చేసినట్టు మన గజ్జలమ్మ తల్లికి కూడా ఈరోజు సాయంత్రం దాకా అయితే స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోతారు అనమాట. ఇది కూడా రెడీ కానిగా వచ్చింది. ఆ సైడ్ అయితే మనకు వాసవి మాత అయితే రెడీ అయిపోయింది సెకండ్ లేయర్ మట్టితోని. ఇక్కడ మన గజ్జలమ్మ తల్లి ఇంకా కాలేదు. ఇది మన తల్లి కూడా ఇక్కడైతే రెడీ అవుతుంది అన్నమాట. చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది. మనకు మార్నింగ్ అప్డేట్ అయితే ఇదే ఉంది. ఎక్కువ అప్డేట్ అయితే లేవు, ఎందుకంటే మన వినాయకుడు స్టార్ట్ కాలే కదా, అందుకోసమే అప్డేట్స్ లేవు అనమాట. ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో మీకు ప్రతి ఒక్క అప్డేట్ టైం టు టైం అయితే ఇస్తూనే ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం వచ్చినారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. మన వినాయకుని ఫేస్ చూడండి ఎట్లా అనిపిస్తుందో. చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.